నన్నయ్య ఆదికవి అంటే 1025 క్రీస్తు శకము 1025 1030 సంవత్సరాల కాలం నుంచి మాత్రమే తెలుగు భాష ఉంది. 1000 సంవత్సరాలకు ప్రాచీన హోదా ఎట్లా ఇస్తారని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేసినారు. అక్కడ అసలు పంచాయతీ మొదలై నిజంగానే దానికి ముందు తెలుగు లేదా, అసలు ఈ ప్రాంతం ఏంటిది, ఆంధ్ర అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది శోధన మొదలు పెడితే అసలు అనేక ఆధారాలు మనకు చరిత్రలో శాసనాల్లో ఉన్నాయి. ఇది తెలుగుదేశం అని, ఈ తెలింగ దేశం అని అన్ని శాసనాల్లో ఉన్నాయి. ఉన్నప్పటికీ వాటిని గుర్తించడానికి కానీ, వాటిని బయటికి తీసుకోవడానికి కానీ, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కానీ వాళ్ళు అంగీకరించాల. కేవలం నన్నయ్యకు ముందు కాలం కాదు, క్రీస్తు శకం కాలం నాటి నుంచి కూడా మెగస్తనీస్ రాసిన ఇండికా అనే గ్రంథంలో మొదగలింగ అంటే 3 లింగాల ప్రదేశము అని చెప్పి ప్రస్తావించారు. తర్వాత టోలెమీ రాసిన గ్రంథంలో కూడా ఇది ట్రిలింగాన్ అని రాసినాడు, ట్రిలింగాన్ అనే ప్రస్తావన చేసినాడు. తర్వాత తమిళ సాహిత్య వ్యాకరణ గ్రంథాలు తొలికాప్యం కానీ అగత్యం కానీ, ఆ గ్రంథాలలో రెండింటిలో కూడా ఒక దాంట్లో భాషావాచకంగా తెలుగును ప్రస్తావించాడు, ఇంకొక అగత్యంలో తొలికాప్యంలో దేశవాచకంగా అంటే ఇది తెలుగు దేశము అని ప్రస్తావించాడు. ఈ రెండు కూడా క్రీస్తు శకం తొలి 1-2 శతాబ్దాల నాటి గ్రంథాలు, వాటిల్లో ప్రస్తావించారు. అట్లా అనేక ప్రస్తావనలు చరిత్రలో ఉన్నాయి, మనకు దొరుకుతున్నాయి. భాష ఉంది మన దగ్గర. కడప జిల్లా కమలాపురంలో దొరికిన తొలి శాసనంలో తెలుగు భాషనే ఉంది. వాడపల్లి దగ్గర దొరికిన శాసనాల్లో తెలుగు భాష ఉంది. తర్వాత కొరివి దగ్గర దొరికిన శాసనాల్లో తెలుగు భాష ఉంది. ఇవన్నీ కూడా క్రీస్తు శకము 7, 8, 9 శతాబ్దాల నాటివి. వేములవాడ కేంద్రంగా క్రీస్తు శకము 9, క్రీస్తు శకము 10 సంవత్సరాల్లోనే బ్రహ్మాండమైన సాహితీ పోషణ జరిగింది, సాహితీ సృజన జరిగింది. మల్లియ రేచన కానీ, పంపన కానీ, వినవల్లభుడు కానీ అనేక గ్రంథాలు రచించారు, పద్యాలు రచించారు. శాసనాలు కురిక్యాల శాసనంలో కంద పద్యాలు లభించాయి. తర్వాత బెజవాడ యుద్ధమల్లుడి శాసనం, అద్దంకి శాసనం, ధర్మవరం శాసనం, అన్నింటిలో కూడా తెలుగు భాష ఉంది. తెలుగు భాషే ఉంది. ఆంధ్ర అనేది భాష కాదు, ఆంధ్రులు ఇక్కడి వాళ్ళు కాదు, ఆంధ్రులు ఇక్కడి వాళ్ళు కాదన్న విషయం వాళ్ళే రాసుకున్నారు. వాళ్ళు ఏమి రాసుకున్నారు? ఐత్తరేయ బ్రాహ్మణంలో మా ప్రస్తావన ఉంది, మేమే ప్రాచీనులము అని చెప్పి రాసుకున్నారు. ఐత్తరేయ బ్రాహ్మణం నుంచి నిజమే. ఏమని? విశ్వామిత్రుడు, మీకు ఒక కథ, త్రిశంకు స్వర్గం అనే కథ తెలుసు అనుకుంటాం మీకు అందరికీ. విశ్వామిత్రుడు తనకు సేవ చేసిన ఒకడికి స్వర్గ ప్రాప్తినిస్తా అన్నాడు. దేవతల దగ్గరికి పంపించినాడు. స్వర్గానికి పంపిస్తే దేవతలు వీడు శూద్రుడిని మా స్వర్గానికి రానియమని చెప్పేసి ఆ స్వర్గం నుంచి తోసేస్తే వాడు మొత్తుకున్నాడు, విశ్వామిత్రునికి మొరపెట్టుకున్నాడు, అయ్యా నన్ను ఇక్కడి నుంచి తోసేస్తున్నారు అంటే ఆయన మధ్యలో ఇంకొక స్వర్గాన్ని సృష్టించి నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసి స్వర్గాన్ని సృష్టించి అక్కడ కూర్చోబెట్టాడు ఆయన. నువ్వు ఒక శూద్రుని కోసం దేవతలతో ఘర్షణ పెట్టుకుంటావు, ఇంకొక స్వర్గాన్ని సృష్టిస్తావా అని చెప్పేసి ఈయనకున్న కొడుకుల్లో కొంతమంది తిరుగుబాటు చేసినారు. ఆ తిరుగుబాటు చేసిన కొడుకుల్ని మీరు ఆంధ్రులు, శబరులు, మూతిబులు కమ్మని చెప్పి శపించి ఉత్తర భారతం నుంచి ఆర్యావర్తం నుంచి ఎల్లగొట్టాడు. ఆ ఎల్లగొట్టిన వాళ్ళలో ఆంధ్రులు ఒకరు. వాళ్ళు వచ్చి ముందు హిమాలయ మన వింధ్యాచల పర్వతాల దగ్గర సెటిల్ అయ్యి ఆ నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న తెలుగుల పైన దాడి చేసి తెలుగులతో ఘర్షణ పడి గెలిచి ఈ ప్రాంత ప్రజలతో కలిసిపోయి ఈ భాషను స్వీకరించారు. ఇది వాస్తవం కాగా మొత్తం ఇక్కడ ఉన్న జాతిని, ఇక్కడి భాషను, ఇక్కడ సంస్కృతిని అన్నిటినీ పక్కకు తోసి ఈ త్రిలింగ దేశము, తెలుగు దేశం అనే దాన్ని పక్కకు తోసి వాళ్ళు ఆంధ్రదేశం అనే దాన్ని, మీకు ఎన్టీ రామారావు ఆంధ్రదేశం అని ఎందుకు పెట్టలేదు పార్టీ పేరు, తెలుగుదేశం అని ఎందుకు పేరు పెట్టాడు? ఈ నోస్ హిస్టరీ. ఆయన త్రిపురేని రామస్వామి చౌదరి రాసిన
ఆయన సాహిత్యం అంతా కూడా బ్రాహ్మణ వ్యతిరేక సాహిత్యం, ఆర్య బ్రాహ్మణ వ్యతిరేక సాహిత్యం ఆయన సృష్టించింది. అన్నింటిలో కూడా ఇది తెలుగుదేశం అని రాసినారు తప్ప ఆంధ్రదేశం అనే ప్రస్తావన ఎక్కడ రాయలే. అందులోంచి తీసుకొని రాసినాడు. మీ తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నాడు ఆయన. ఇక్కడ ఒక మన మధురానగర్ లో ఉంటుంది, మీరు చూస్తే తెలిసిపోద్ది. త్రిలింగ దేశం పార్టీ కార్యాలయం అని పెట్టుకున్నాడు ఆయన. త్రిపురనేని త్రిపురనేని మహారథి, త్రిపురనేని మహారథి గారు త్రిలింగ దేశం పార్టీ అని పెట్టుకున్నాడు. కృష్ణా జిల్లా వాడు ఆయన మరి ఎందుకు పెట్టుకున్నాడంటే కృష్ణా గోదావరి జిల్లాలు ఇవన్నీ త్రిలింగ దేశమే, తెలుగుదేశమే. ఆంధ్రాపదం అనేది చరిత్రలో శాసనాల్లో ఒకే ఒక సందర్భంలో ప్రస్తావించబడింది. ఆ శాసనం ఏంటంటే మైదవోలు శాసనం. ఆ మైదవోలు శాసనంలో ఆంధ్రాపదం ఎక్కడ ఉంది అంటే కృష్ణాలో అదేంటి ధాన్య కటకం నుంచి కంచి వరకు ఉన్న ప్రాంతం మాత్రమే ఆంధ్ర ప్రాంతం అని ప్రస్తావన ఉంది. దానికి మించిన ఆధారం ఇంకొకటి లభించలే. బహుశా శాతవాహనులు చివరికి సెటిల్ అయిన ప్రాంతం కావచ్చు. అందుకని చరిత్ర అంతటా కూడా ఈ వివక్ష, ఈ దాడి, ఈ అవమానము ఈ తెలుగు భాషకు జరిగింది. మహాభారత రచన కూడా ఆయన రాజరాజ నరేంద్రుడు తెలుగులో రాయమన్నాడు. రాజరాజ నరేంద్రుడు నన్నయ్యను ఏమడిగిండు? తెలుగున మహాభారతం రచించండి, ఇక్కడికి గొప్ప ఇతిహాసాన్ని ఇక్కడ ప్రజలకు తెలియజేయండి అని అడిగాడు. నన్నయ్య కూడా ఏం చెప్పాడు? నేను తెలుగులోనే మహాభారతాన్ని రచిస్తానని చెప్పినాడు. మరి ఆంధ్ర మహాభారతం ఎట్లొచ్చిందా పేరు? ఎట్లా సాధ్యమైంది? ఇదంతా చొరబాటు, ప్రక్షిప్తము, మన మీద జరిగిన దాడిలో భాగంగానే ఇవన్నీ పేర్లు అట్లా మారుతూ వచ్చినాయి. మొన్నటిదాకా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న భాష, వాళ్ళు చేస్తున్న దాడి. ఇంకొక ప్రస్తావన నేను చేసి ముగిస్తాను నేను. ఎందుకంటే మీ అందరి దృష్టికి నేను ఈ మధ్య కాలంలో నేను ఈ సభలకు రాలేదు, ఇవాళ చాలా రోజుల తర్వాత వచ్చిన. తెలంగాణ రాలేదు, తెలంగాణ వచ్చినా బాగుపడలేదు, తెలంగాణ వల్ల ఏం ఒరగలేదు అనే భావన మన నిజంగానే నష్టపోయిన వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇదే భాషను రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. మీరు ఇది గమనించాలా. రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఏం జరగలేదు 10 ఏళ్లలో అనే భాషనే మాట్లాడుతున్నారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చాలా మంది అదే మాట మాట్లాడుతున్నారు. నిజమా? టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ నాయకత్వం చేసిన తప్పులు 100 లెక్క పెట్టవచ్చు. ఆ విషయంలో మనకేమి భిన్నాభిప్రాయం ఉండాల్సిన పని లేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మార్పుని కానీ తెచ్చిన భౌతిక అభివృద్ధి, చాలా మెటీరియల్ డెవలప్మెంట్ అనే దాన్ని మనం విస్మరించొద్దు. తెలంగాణ రావడం వల్ల మనకేం ప్రయోజనం జరగలేదు, తెలంగాణ రాలేదు అనే భాష మనం మాట్లాడితే అది నిజంగానే మన శత్రువులు మాట్లాడే భాష. తెలంగాణ వచ్చి వీళ్ళు ఏడుస్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వేడుస్తున్నారు వీళ్ళు, ఏం జరగలేదు అని. నేను ఒక మాట మీరందరూ తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు. దాదాపు 1,50,000 కోట్ల రూపాయల సంపద 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ పల్లెలకు పంపిణీ అయ్యింది అన్న వాస్తవాన్ని మీరెవరు విస్మరించవద్దు. కేవలము రైతు బంధు వల్ల కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఎందుకు ఓడిపోయిందంటే వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఓడిపోయింది, యాటిట్యూడ్ వల్ల ఓడిపోయింది, వ్యవహారంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఓడిపోయింది. కేసీఆర్ ఓడిపోయింది మొన్న కాదు, కేసీఆర్ ఓడిపోయింది 2019లోనే. 2018లో శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాలు గెలిచిన కేసీఆర్ 2019 మే వచ్చేటప్పటికి 8 లోక్సభ స్థానాలు ఎందుకు ఓడిపోయాడు? 7 మాసాల్లో 6 మాసాల్లోనే అంత మార్పు ఎందుకు వచ్చింది అంటే ఆయన వ్యవహార తీరు నచ్చలేదు. ఆయన మంత్రివర్గాన్ని వేయకపోవడము, అన్డెమోక్రటిక్ బిహేవ్ చేయడము, ఆ తర్వాత వరుసగా ధర్నా చౌక్ మీద, ఆర్టీసీ కార్మికుల మీద ఆయన చేసిన తప్పిదాల వల్ల రేవంత్ రెడ్డి తన గొప్పతనం వల్ల, తన వాక్చాతుర్యం వల్ల గెలలేదు, తన వాచాలత్వం వల్ల గెలవలేదు.
కేవలం కేసీఆర్ చేసిన తప్పుల వల్ల రేవంత్ రెడ్డి గెలిచినాడు, వ్యతిరేక ఓటుతోటి రేవంత్ రెడ్డి గెలిచినాడు. అందుకని తెలంగాణ వచ్చి మనం సాధించింది చాలా ఉంది, మనం గెలిచింది చాలా ఉంది. కానీ నిజంగానే చాలా మందికి జరగాల్సిన ప్రయోజనం జరగలేదు. ఇప్పటికీ కూడా ఆంధ్ర ఎస్టాబ్లిష్మెంట్సే ఇక్కడ పెత్తనం చేస్తున్నాయి. ఆ ఆంధ్ర ఎస్టాబ్లిష్మెంట్స్ ను ఎంకరేజ్ చేసింది కూడా మన ప్రభుత్వాలే. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఎవరు వచ్చినా సరే అదే కాంట్రాక్టర్ ఉంటాడు, వాళ్ళే ఇక్కడ పతనం చేస్తారు. ఎంత చిత్రం అంటే ఎక్కడో రిటైర్ అయిపోయిన వేరే ప్రాంతానికి చెందిన ఒక రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి ఇక్కడ రేరా చైర్మన్ గానో రేరా వైస్ ప్రెసిడెంట్ గానో నియమిస్తారు. ఇది దరిద్రం, ఇది భావదరిద్రం. ఇది మన మీద జరుగుతున్న, నిరంతరంగా జరుగుతున్న దాడి, కొనసాగుతున్న దాడి. ఈ దాడిని ప్రతిఘటించడానికి ఖచ్చితంగా మనము ఇటువంటి వేదికలన్నీ పనిచేస్తూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రయత్నం ఫలించాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణలోని భాషగానే కాదు, తెలంగాణ వాళ్ళకు భాష రాదు, వాళ్ళు మాట్లాడేది అర్థం కాదు అని చెప్పి ఆంధ్రులకు, అందులకు తెలుగు తెలంగాణ భాష ఎట్లా పుట్టింది, ఎక్కడికి వెళ్ళి ఎక్కడి దాకా ప్రయాణించిందని